మన పేరెంట్స్ మన కోసం కష్టపడుతున్నారు అని తెలుసు. టీచర్స్ కూడా మన ఫ్యూచర్ మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఈ జర్నీలో ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ జరిగింది. చదవడం అంటే అర్థం చేసుకోవడం కాదు, గుర్తుపెట్టుకోవడం అయిపోయింది. క్లాస్ రూమ్లో సైలెన్స్ పెరిగింది, క్వశ్చన్స్ తగ్గిపోయాయి, క్యూరియాసిటీ స్లోగా డిసపియర్ అయిపోయింది. చిన్నప్పుడు మనం డ్రాయింగ్స్ వేశాం, సాంగ్స్ పాడాం, స్టోరీస్ క్రియేట్ చేశాం, ఇమాజినేషన్తో మన వరల్డ్ బిల్డ్ చేశాం. కానీ ఆగే పెరిగే కొద్దీ ఇది ఇంపార్టెంట్ కాదు అని వినడం స్టార్ట్ అయింది. మార్క్స్ ఇంపార్టెంట్, ర్యాంక్స్ ఇంపార్టెంట్, కంపారిజన్ ఇంపార్టెంట్. ఆ కంపారిజన్ మధ్యలో మన ఒరిజినల్ సెల్ఫ్ స్లోగా కనిపించడం ఆపింది. బయట అందరూ ఓకే అని అనుకుంటారు, కానీ ప్రతి స్టూడెంట్ లోపల ఒక సైలెంట్ ప్రెషర్ ఉంటుంది. ఫెయిల్ అవ్వకూడదు అని భయం, పేరెంట్స్ డిసప్పాయింట్ అవ్వకూడదు అని ప్రెషర్, లైఫ్లో వెనకపడకూడదు అని టెన్షన్. అందరినీ ఒకేలా మార్చడానికి ట్రై చేస్తున్నాం, కానీ హ్యూమన్స్ మషీన్స్ కాదు. ప్రతి మైండ్ డిఫరెంట్, ప్రతి డ్రీమ్ డిఫరెంట్. స్కూల్ ప్రిపేర్ చేయాలి లైఫ్ కోసం, కానీ చాలాసార్లు స్కూల్ ప్రిపేర్ చేస్తోంది ఒబీడియన్స్ కోసం. కరెక్ట్ ఆన్సర్ చెప్పడం నేర్పించారు, కానీ డిఫరెంట్గా ఆలోచించడం నేర్పించలేదు. అందుకే చాలామంది స్టూడెంట్స్ మార్క్స్తో గ్రాడ్యుయేట్ అవుతున్నారు, కానీ కాన్ఫిడెన్స్ లేకుండా బయటికి వస్తున్నారు. వాళ్ళకి ఆన్సర్ రాయడం వచ్చు, కానీ లైఫ్ డిసిషన్స్ తీసుకోవడం కష్టమవుతుంది. ఈ సిస్టమ్ కంప్లీట్గా రాంగ్ అని కాదు, కానీ ఇన్కంప్లీట్. బుక్స్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఇంపార్టెంట్, కానీ క్రియేటివిటీ కూడా ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ ఇంపార్టెంట్, క్యూరియాసిటీ ఇంపార్టెంట్. మన ఫ్యూచర్ మార్క్స్తో మాత్రమే బిల్డ్ అవ్వదు, ఐడియాస్తో బిల్డ్ అవుతుంది, ఇమాజినేషన్తో బిల్డ్ అవుతుంది, కరేజ్తో బిల్డ్ అవుతుంది. ఒక చైల్డ్ని కంపేర్ చేయడం ఈజీ, కానీ ఆ చైల్డ్ మైండ్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడం కష్టం. అందుకే చాలామంది నవ్వుతూ ఉంటారు, కానీ హ్యాపీగా ఉండరు. సక్సెస్ఫుల్గా కనిపిస్తారు, కానీ ఫుల్ఫిల్డ్గా ఉండరు. మన జనరేషన్కి ఇన్ఫర్మేషన్ ప్రాబ్లం కాదు, డైరెక్షన్ ప్రాబ్లం. డిస్ట్రాక్షన్స్ మధ్యలో మన ఐడెంటిటీ లూజ్ అయిపోతోంది, కానీ ఇంకా లేట్ అయిపోలేదు. మనం మార్చుకోవచ్చు. పేరెంట్స్ మార్క్స్ అడగడం ముందు నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడగచ్చు. టీచర్స్ సిలబస్ కంప్లీట్ చేయడంతో పాటు ఒక స్టూడెంట్ డ్రీమ్ని కూడా ఎంకరేజ్ చేయొచ్చు. స్టూడెంట్స్ కూడా కంపేర్ అవ్వడం ఆపి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. స్లోగా అయినా పర్వాలేదు, కానీ నిజంగా నేర్చుకోవాలి. ఫియర్తో కాదు, క్యూరియాసిటీతో, ప్రెషర్తో కాదు, పర్పస్తో. అప్పుడే లెర్నింగ్ బ్యూటిఫుల్ అవుతుంది. అప్పుడే క్లాస్ రూమ్స్ ప్రిజన్స్ లాగా కాకుండా పాసిబిలిటీస్ లాగా అనిపిస్తాయి. ఒక్కడు ఆర్ట్లో షైన్ అవుతాడు, ఇంకొకడు కోడింగ్లో, మరొకడు మ్యూజిక్లో, ఇంకెవరో లీడర్షిప్లో. కానీ క్లాస్ రూమ్లో అందరికీ సేమ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే చాలా మైండ్స్ సైలెంట్గా క్లోజ్ అయిపోతున్నాయి. ప్రతిసారి మిస్టేక్ చేస్తే, పనిష్ చేస్తే స్టూడెంట్ రిస్క్ తీసుకోవడం ఆపేస్తాడు. రిస్క్ లేనప్పుడు క్రియేటివిటీ రాదు, క్రియేటివిటీ లేనప్పుడు ఇన్నోవేషన్ రాదు. ఇన్నోవేషన్ లేకుంటే ఫ్యూచర్ కూడా రాదు. మన కంట్రీలో టాలెంట్ లేదు అని కాదు, టాలెంట్కి బ్రీదింగ్ స్పేస్ తక్కువ. ఒక చైల్డ్ ఫ్రీగా ఆలోచించే ఛాన్స్ దొరికితే వాడు వండర్స్ క్రియేట్ చేయగలడు. కానీ ఫియర్తో పెన్ గ్రో అవ్వదు, ఫ్రీడమ్తో గ్రో అవుతుంది. టీచర్ రోల్ ఆన్సర్ చెప్పడం మాత్రమే కాదు, ఒక మైండ్ని ఓపెన్ చెయ్యడం. పేరెంట్ రోల్ ప్రెషర్ ఇవ్వడం కాదు, సపోర్ట్ ఇవ్వడం. స్టూడెంట్ రోల్ రేస్లో బ్లైండ్గా పరిగెత్తడం కాదు, తన డైరెక్షన్ కనుక్కోవడం. లైఫ్లో క్లారిటీ ఇమ్మీడియట్గా రాదు, అది ఎక్స్ప్లోర్ చేస్తే వస్తుంది. అందుకే హాబీస్ ఇంపార్టెంట్, స్పోర్ట్స్ ఇంపార్టెంట్, మ్యూజిక్ ఇంపార్టెంట్, సైలెన్స్ కూడా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటే గిల్ట్ ఫీల్ అవుతున్నాం. స్లోగా నడిస్తే ఫియర్ వస్తుంది. ఎందుకు? బికాజ్ మన వర్త్ని ప్రొడక్టివిటీతో కనెక్ట్ చేశాం. కానీ హ్యూమన్ వాల్యూ మార్క్షీట్లో ఉండదు, మైండ్ సెట్లో ఉంటుంది, హార్ట్లో ఉంటుంది, క్యారెక్టర్లో ఉంటుంది. ఫ్యూచర్లో ఏఐ ఆన్సర్స్ ఇస్తుంది, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కానీ ఇమాజినేషన్, హ్యుమానిటీ, ఎంపథీ, లీడర్షిప్ అవి మాత్రం హ్యూమన్స్ నుండే వస్తాయి.
అందుకే నెక్స్ట్ జనరేషన్కి కావాల్సింది ఓన్లీ టాపర్స్ కాదు, థింకర్స్, క్రియేటర్స్, ప్రాబ్లమ్ సాల్వర్స్. స్కూల్ ఒక ప్లేస్ అవ్వాలి, ఎక్కడ స్టూడెంట్ భయపడకుండా క్వశ్చన్ అడగగలడో, ఎక్కడ మిస్టేక్స్ చేసినా ఇన్సల్ట్ అవ్వకూడదో, ఎక్కడ క్రియేటివిటీ వీక్నెస్ లాగా కాకుండా స్ట్రెంగ్త్ లాగా చూస్తారో, ఆ రోజు ఎడ్యుకేషన్ మీనింగే మారిపోతుంది. అప్పుడు స్టూడెంట్స్ బుక్స్ని హేట్ చేయరు, లెర్నింగ్ని లవ్ చేస్తారు. అప్పుడు మార్క్స్ కోసం కాదు, పర్పస్ కోసం చదువుతారు. అప్పుడు కంపారిజన్ తగ్గిపోతుంది, కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. మన జనరేషన్కి ఇంకా ఒక ఛాన్స్ ఉంది. సిస్టమ్ని బ్లేమ్ చేయడం కన్నా మనం బెటర్గా ఆలోచించడం స్టార్ట్ చేయొచ్చు. స్మాల్ చేంజెస్తో కూడా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఒక ఎంకరేజింగ్ వర్డ్, ఒక సపోర్టివ్ టీచర్, ఒక అండర్స్టాండింగ్ పేరెంట్, ఒక ఆనెస్ట్ కాన్వర్జేషన్, ఇవి ఒక స్టూడెంట్ లైఫ్ మొత్తం మార్చగలవు. అందుకే మీరెప్పుడైనా ఒక చైల్డ్ని చూస్తే మార్క్స్ మాత్రమే చూడకండి, వాళ్ళ ఐజ్లో ఉన్న స్పార్క్ చూడండి. ఆ స్పార్క్ని ప్రొటెక్ట్ చేయండి. బికాజ్ వన్స్ ఆ స్పార్క్ ఆఫ్ అయిపోతే మళ్ళీ ఇగ్నైట్ చేయడం చాలా కష్టం. ఎడ్యుకేషన్ పర్పస్ ఒబీడియంట్ వర్కర్స్ క్రియేట్ చేయడం కాదు, ఫ్రీ థింకర్స్ క్రియేట్ చేయడం. ఫ్యూచర్ని ఫాలో అయ్యే జనరేషన్ కాదు, ఫ్యూచర్ని క్రియేట్ చెయ్యగలిగే జనరేషన్ బిల్డ్ చేయడం.